ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా కూకట్పల్లి కేపీహెచ్పీ టెంపుల్ బస్టాప్ వద్ద కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ తో పాటు అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ముఖ్య అతిథులుగా హాజరై రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి 76వ జన్మదిన సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలో హౌసింగ్ బోర్డులో రాజశేఖర రెడ్డి గారి అభిమాన బృందం, మిత్రుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు సతీష్ రెడ్డి, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు, మహిళా ప్రెసిడెంట్లు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. దయచేసి ఒక్క నిమిషం అది ఆపేమన్నా. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 76వ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నాము. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ భారతదేశ చరిత్రలోనే సంక్షేమం, అభివృద్ధి అంటేనే రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నా, ఆరోగ్యశ్రీ అన్నా, అభివృద్ధి కార్యక్రమాలన్నా, మహిళలన్నా, రైతులన్నా, నీటి వనరులన్నా, ఉద్యోగాలన్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా రాజశేఖర రెడ్డి గారి ముద్ర వేసి కాంగ్రెస్ పార్టీకి ఒక అభివృద్ధికి నేనే ప్రదాత, ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఈ రోజు అదే పరంపరను కొనసాగిస్తూ మా ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రజా ప్రభుత్వం కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కాళ్ళలాగా, జోడెద్దుల్లాగా నడిపిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు తీసుకెళ్తుంది. ముఖ్యంగా ఈ హైదరాబాద్ నగరంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రము, ఈ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబడటానికి ముఖ్య కారకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఈ దేశ ప్రజల్లో, ఈ రాష్ట్ర ప్రజల్లో, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, రాజశేఖర రెడ్డి గారి పేరు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకనే మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మనస్ఫూర్తిగా తలుచుకుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. దివంగత నేత, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గంలో కేపీహెచ్పీ ఈ బస్ స్టాప్ ప్రాంతంలో మా తమ్ముడు సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో వారి జన్మదినం ఈ వేడుకలు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇది వాళ్ళ ఒక్క కూకట్పల్లి అని కాదు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచ నలుమూలల్లో తెలుగువారు ఎక్కడున్నా కూడా మరి వాళ్ళ వారిని స్మరించుకుంటూ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాలు పెద్ద వేడుకగా జరుపుకుంటా ఉన్నాం. ఏదైతే వారు పేద ప్రజలకు అందించిన, నిజంగా కూడా అక్కడ ఎదురుగుండా రాసింది పేద ప్రజల గుండె చప్పుడు దివంగత నేత. మరి అటువంటి మహానీయుడు ఇవాళ మన మధ్య లేకపోయినా కూడా వారు ఈ తెలుగు ప్రజలకు చేసినటువంటి సేవలు చిరస్మరణీయం. ఎందుకంటే ఆయన పోయిన రోజు ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ప్రతి ఒక్కరికంట నీరు బయటకు వచ్చిందంటే మరి వారు పేద ప్రజలకు చేసినటువంటి ఇవే కార్యక్రమాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు కర్షకులకు ఉచిత విద్య దగ్గర నుంచి మొదలెచ్చుకుని విద్యార్థులకు మరి ఫీజు రియంబర్స్మెంట్, అలాగే పేదవారికి ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ, ఇటువంటి గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చి పేద ప్రజలకు అండగా నిలబడినటువంటి మహానేత దివంగత రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి మరి వారు ఇవాళ మన మధ్య లేకున్నా కూడా పేద ప్రజల్లో, మరి తెలుగు ప్రజలలో ఎప్పుడు కూడా వారు చిరస్మరణీయ ఉంటాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రాబోయే రోజుల్లో వారి బాటలోనే మేము కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరం కూడా మరి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతామని చెప్పి, పేద ప్రజలకు వెన్నంటి ఉంటామని చెప్పి, ఏదైతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సాగిస్తున్నటువంటి వాళ్ళ సంక్షేమం, అభివృద్ధి ఫలాలను పేద ప్రజలకు అందే వరకు కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ కుటుంబ సభ్యులం మరి ముందుగా సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.